వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో అనుకుంటున్నారా? మీతో ఒక టిప్ షేర్ చేసుకోవడానికి వచ్చానండి. ఇదేంటంటే ఇది ఒక గ్రైండరు. మామూలు గ్రైండర్లో మనం పిండి వేసుకుంటాం కదా. పిండి అయిపోయిన తర్వాత అది క్లీన్ చేయడం చాలా కష్టం కదా. అదంతా చూడండి అంటుకొని ఉంటుంది. అది క్లీన్ చేయటం చాలా కష్టమైపోతుంది. దానికి ఒక ఈజీగా ఒక టిప్ నేను చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మన పాతకాలంలో కూడా చేసేవాళ్ళు, రోట్లో రుబ్బేవాళ్ళు కదా. రుబ్బిన తర్వాత లాస్ట్లో నీళ్లు పోసేవాళ్ళు. నీళ్లు పోసి మళ్ళీ కొంచెం రుబ్బేవాళ్ళు. అలాగే ఇగో చూడండి, నీళ్లు పోసుకుంటే నేను నీళ్లు పోస్తా ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత దీనిలో నీళ్లు పోసి మళ్ళీ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు తిప్పితే సరిపోతుంది. ఎక్కడెక్కడ పిండి ఉందో కొంచెం వాటి మీద నీళ్లు పోసేసి నేను చేయబెట్టి మరీ చూపిస్తున్నాను చూడండి. పిండి అంటుకొని ఉన్నాయి. ఆ అంటుకున్న దగ్గర చేయి పెట్టి దాని లోపలికి నీళ్లు పోస్తున్నాను. చూడండి, తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత క్లీన్ అయిపోద్దో. ఆ చుట్టూ అంటుకున్నదంతా ఊడొచ్చేస్తుంది ఎంత ఈజీగా. ఆ నీళ్లు మళ్ళీ మనం ఈ పిండి వాడుకునేటప్పుడు దానిలో కలుపుకోవచ్చు. ఆ నీళ్లు చక్కగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ పిండితో పాటు మనం కలిపేసేసుకోవచ్చు. చూడండి, ఈ చుట్టూ అంటుకున్నది అదంతా కూడా ఊడొచ్చేస్తుంది మొత్తం. చక్కగా నీట్గా క్లీన్ చేయటం అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇదంతా పిండిగా ఇలా అంటుకొని ఉంటుందా ఈ పిండి, ఇదంతా ఇది మొత్తం క్లీన్ అయిపోయి ముందుకి తర్వాతకి నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటుకున్నది అగో పత్రానికి కూడా చూడండి, దానికి మొత్తం కూడా వచ్చేసింది. ఏం లేదు, అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. తర్వాత డ్రమ్ కూడా చూడండి, డ్రమ్ కూడా చుట్టూ ఇందాక అంటుకొని ఉంది కదా. ఇప్పుడు చూడండి అంతా క్లీన్ అయిపోయింది. ఇది ఇమీడియట్గా కడిగేసామంటే వెంటనే ఊరికే కొంచెం నీళ్లు పోసి తొలిపేస్తే చాలు, అంత క్లీన్ అయిపోతుంది. చూడండి అసలు మొత్తం అడుగును కూడా అంటుకోకుండా ఎంత క్లీన్గా వచ్చిందో చూసారా. ఈ టిప్పు మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు గ్రైండర్ని. ఆ గ్రైండర్ వేయాలంటే బోగి క్లీనింగ్ కష్టం అని చెప్పి వేయటానికి అందరూ వెనకడతారు. చూసారా, ఏగో ఆ నీళ్లు వంపేశాను, ఎంత క్లీన్ అయిపోయింది చూడండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్